పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమును బట్టి మీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని పూజిస్తూ మిమ్మల్ని కీర్తిస్తూ కొనియాడుతూ ఉంటున్నాం. మీ సన్నిధి మాకు తోడు ఉంచినందుకు స్తుతులు. దేవాన్ని మహావాత్సల్యత మా ఎడల దినదినం కనపరుస్తున్నందుకే మీకు స్తోత్రాలు. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చునని భక్తులు చెప్పిన రీతిగా మీ కృపాక్షేమములు మా వెంట ఉంచి భూమి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా కాపాడినందుకు స్తోత్రాలు. మీ కృపా సత్యంలో నన్ను కాపాడును దాకా అన్నాడు భక్తుడు. మమ్మల్ని కాపాడటానికి మీ కృపా సత్యం ఉంచినందుకై మిమ్మల్ని కీర్తిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటున్నాను. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు దాని మీద ఉండదని వ్రాయబడిన ప్రకారం ఈ సంవత్సరాల నుండి ఈ సంవత్సరం వరకు కూడా మీ కన్నుల మీ దృష్టి ప్రభు మా మీద ఈ కుటుంబం మీద ఉంచి మీరు ఇంతవరకు నడిపిస్తూ వచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మా సహోదరు అశోక్ కుమార్ గారిని బట్టి స్తోత్రాలు. తన మిసెస్ విజయలక్ష్మిని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. వారిని ప్రేమించి ఇచ్చిన కుమారులు కుమార్తె వారి కుటుంబాలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ కుటుంబం చుట్టూ ఇంతవరకు మీ కాపుదల నుంచి ఈ సంవత్సరం అంతా ఈ బిడ్డలను మీరు కాచి కాపాడి భద్రపరిచి మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి వారి ప్రయాణాల్లో ఉద్యోగ బాధ్యతల్లో శరీర బలహీనతల్లో మీరు ఇచ్చిన ప్రభా స్వస్థతను బట్టి అంత మాత్రమే కాదు, ఈ దినమున అశోక్ కుమార్ బ్రదర్ తను బాప్తిసం తీసుకున్నటువంటి రోజు కనుక ప్రభా ఎంతో కృతజ్ఞత కలిగి ఈ దినమున ఈ కృతజ్ఞత కూడిక కలిగి ఉండడానికి మీరు అనుకూలపరిచినందుకు స్తోత్రాలు. ప్రతికూల పరిస్థితుల్లో అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో సాధ్యము పరిచేటువంటి దేవుడవ నీవు, అందును బట్టి దేవా మీకు స్తోత్రాలు. దేవా మా పరిస్థితుల కంటే గొప్ప దేవుడవు నీవు, మాకు వచ్చే భయభీతుల కంటే గొప్ప దేవుడవు నీవు, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి నిబిడలతో మేము గడిపే కొద్ది సమయం దీనికరంగా చేయండి. ఈ స్థలాన్ని మమ్మల్ని మీ ప్రశస్తమైన రక్త ప్రోషకం తీసుకొస్తున్న నూతనపరచండి. కనబడినటువంటి శత్రు కార్యములని విశ్వాసం యేసుక్రీస్తు నామములో బంధిస్తూ ఉన్నాం. పరలోకంలో కూడా మీరు బంధించండి. మా పాటలు మా వాక్య ధ్యానం నా మహిమోత్సవము కరెంట్ను మైకును వాతావరణ సమస్యను ఆదిలుచుకోనము. దేవా మీ దాసుని కూడా దేవా ఈ రాత్రి కూడికలో మీరు బలపరిచి మీరు అభిషేకించి మీరు వాడుకోవలసిందిగా మనం చేస్తుంటున్నాం. రావలసిన మా ప్రియులందరినీ తోడుకొని రండి. ఎవరు కూడా దేవా వాతావరణ పరిస్థితులను బట్టి కానీ ఎవరు ఆగిపోక ప్రతి ఒక్కరూ నీ సన్నిధికి వచ్చి ప్రభా ఈ బిడ్డలతో కూడి నేను గణపరచుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
192. పాత పుస్తకంలో 190. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రం. యేసు ప్రభు, వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నువ్వు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, దేవాని దయతోనే నాదా ఆశ్రయం పొందితిని, దేవాని దయతోనే నాదా ఆశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు, ఒక క్షణ సమయములో ఆశించు నా జీవితం, ఒక క్షణ సమయములో ఆశించు నా జీవితం, నా హృదయం మార్చితివి, దేవా తుమతోనే జీవించుటకై.
రూపాయలు ఎంత ఇచ్చిన పోండి తిరుగుతాడు సేవన్ సంఖ్య 253 ప్రకృత పుస్తకం 251 భారత పుస్తకం 253 లేదా 251 దేవుని స్తుతించాలి.
భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట దేవుని మహాకృపను బట్టి ప్రార్థించిన ప్రకారంగా ఈ రాత్రి మన ప్రియులు అశోక్ కుమార్ కుటుంబంతో కలిసి మనందరికీ దేవుడిచ్చిన మంచి సహవాసము సంతోషాన్ని బట్టి వాతావరణం కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ మీరందరూ ప్రార్థన చేశారు, మేము కూడా ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుడు కొంత తేటపరుస్తూ వచ్చారు. ఏదైనా ఇది దేవుని అక్కర కాబట్టి దేవుడే మహిమ పొందాలని మనం ఆశించే వారంగా ఉంటాం. మంచిది. ఈ రాత్రి ఈ కుటుంబ పక్షముగా మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 28, 29 వచనాలు. ఒకరు మైక్ దగ్గర పెట్టుకొని కొంచెం చదువుతారా? సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 28, 29 వచనాలు. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుటని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. మరొక మాట చదువుదాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. హబక్కూకు గ్రంథము. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుము. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవమగల తండ్రి, జీవాధిపతి, యుగాయుగములకు మాతో ఉండి నిత్య నిబంధనలు వాగ్దానము నెరవేర్చువాడ, మా కొండ, మా కోట, మా ఆశ్రయ దుర్గమ, మీ పాదాలు పట్టుకొని స్తుతిస్తున్నా. ప్రకటించి ప్రార్థించిన ప్రకారముగా ఈ రాత్రి మా ప్రియులు అశోక్ కుమార్ బ్రదరు వారి కుటుంబంతో మాకు ఇచ్చిన
ఈ సంఘము సహవాసాన్ని బట్టి స్తుతిస్తున్నా. 2024 సంవత్సరం అంతట్లో వారి కుటుంబ పక్షంగా మీరు చేసిన మేళ్ళు ఉపకారములు అద్భుతాలను బట్టి స్తుతిస్తున్నా. మీ దాసుడు కూడా బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చి 1 సంవత్సరం జరిగి ఉండగా దానిని బట్టి కూడా వారిని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండగా మా సమయం అంత ఆశీర్వాదకరంగా చేయండి. చదువుబడిన లేఖన భాగంలోంచి సత్యమును సారాంశమును నాతో మాతో మాట్లాడమని మీ మెల్లని స్వరాన్ని వినిపించమని వచ్చిన వారందరిని బట్టి స్తుతిస్తున్నా. ఇంకెవరైనా ఆలస్యంగా వస్తుంటే వారిని కూడా త్వరపెట్టి తీసుకురామని నేను కొరకై జ్ఞాపకం చేసుకోమని మా సమయం అంతా మీ అధికారానికి అప్పగిస్తూ త్వరగా రానున్న యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరి దేవుని మహాకృపను బట్టి ఈ 2024 సంవత్సరము డిసెంబర్ మాసము 24వ తారీఖు వరకు ఈ కుటుంబాన్ని మనందరినీ కూడా దేవుడు కాచి కాపాడుతూ వచ్చాడు. ఈ దినాన్ని చూడలేని వారు 300 మంది ఉన్నారండి. ఈ 2024 సంవత్సరం వచ్చిన తర్వాత ఈ రోజును చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు. మనకంటే శ్రేష్ఠులు, మనకంటే గొప్పవారు, మనకంటే అందచందములు కలిగిన వారు, మనకంటే విద్యావంతులు, మనకంటే గొప్పవారు బోళ్ళంత మంది ఈ లోకయాత్ర ముగించి వెళ్ళిపోయారు. కొందరైతే ఆయా బలహీనతల చేత పడకల మీద నుండి లేవలేని వారుగా ఉన్నారు. ఈ రోజు మీరు నేను కూడా సజీవంగా ఉన్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే, మన కుటుంబంతో మనం సంతోషిస్తున్నామంటే ఇది మన గొప్ప అంటారా? మన జ్ఞానం అంటారా? మన డబ్బు అంటారా? కాదండి. దేవాది దేవుడు ప్రేమామయుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే మన మీద అత్యున్నతమైన కృప చూపించి ఆదరించి పోషించి కనికరిస్తూ వచ్చారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో యేసు ప్రభువు చెప్తున్నారు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటాను. ఎప్పటి వరకట? యుగ సమాప్తి వరకు సదాకాలం అంటే అన్ని కాలాల్లో, అది వర్షాకాలం కావచ్చు, వేసవి కాలం కావచ్చు, చలికాలం కావచ్చు, ఒక సంతోషకరమైన కాలం కావచ్చు, ఇబ్బందికరమైన కాలం కావచ్చు, లేక బలహీనత కలిగిన కాలం కావచ్చు. ఏ కాలమైనా చెప్పడానికి యేసుక్రీస్తు వారు నీ కుటుంబానికి నా కుటుంబానికి ఆయన సదాకాలము తోడై ఉన్నారు. అందుకే 91వ కీర్తన 3-4 చరణాల్లో రాయబడుతుంది, వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు లేకుండా ఆయన నిన్ను రక్షించును, ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం. ఎంత మంచి దేవుడు అండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఎవరైతే బాధ్యత తీసుకుంటారు, ఎవరైతే అద్భుతం చేస్తారు, ప్రభువు యేసుక్రీస్తు వారు తప్ప నీ పైన నా పైన అంత శ్రద్ధ తీసుకునే వారు పొరపడలేరండి. నిజంగా ఎంత మంచి మాటలు కీర్తనకారుడు రాస్తున్నాడు. వేటకాయుడిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగునంటున్నాడు. అదే 91వ కీర్తన 11-12 చరణాల్లో రాస్తున్నాడు, నీ మార్గం అంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వాళ్ళు తమ చేతుల మీద ఎత్తిపట్టుకుంటారు. ఎంత బాధ్యత తీసుకుంటున్నారు? నీ కుటుంబం పైన నా కుటుంబం పైన ఎంత బాధ్యత, ఎంత భారం ఇది నీ మార్గం అంతట్లో. అందుకే వారికి చెప్తాను, మనం బయటికి వెళుతున్నామంటే ప్రార్థన చేసుకొని బయట, ప్రార్థన చేసుకొని బయట దేవుడు కాపుదల భద్రత ఉండదన్నమాట. మనం చాలాసార్లు ఎందుకన్నా మనకు ప్రార్థన చేయడానికి అశ్రద్ధ, నిర్లక్ష్యం మనం చేసుకోకపోతే ఏమవుతుంది? లేదండి, తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి. అందుకే ఎవరైతే ప్రార్థన చేసుకొని బయలుదేరుతున్నారో వారికి ఈ వాగ్దానం అన్నమాట, నీ మార్గం అంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా ఏం చేస్తారట? తమ దూతలు చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు, చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. అంటే దూతలకు దేవుడు ఎంత బాధ్యత అప్పగించారు? మీరు నేను ఏమన్నా ఉపయోగపడడం అంటారా? లేదు. అయినప్పటికీ దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు కాబట్టి మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు అంటున్నారు. మన సొత్తు కాదండి,
యేసు ప్రభు రక్తం చేత విలువైన రక్తం, అది మామూలు రక్తం కాదండి. యేసు ప్రభు రక్తం ఎలాంటిది అంటారు? నిష్కలంకమైనది, నిర్దోషమైనది. అది నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడుతూ వచ్చారు. యేసు క్రీస్తు రక్తం చేత మనం విమోచింపబడ్డాం కాబట్టి ఇప్పుడు ఎవరు సొత్తయ్య అంటే మనం ఆయన సొత్తని. అందుకే బాధ్యత తీసుకుంటున్నాం. సాతాను ఎక్కడ మన కలవరపరచకుండా, సాతాను ఎక్కడ మన ఇబ్బంది పెట్టకుండా ఆయన కాపాడుతున్నాడు. ఎక్కడ మనకు అపాయ ముఖ్యుడు లేకుండా ఆయన భద్రత కలిగిన వాడుగా ఉంటున్నాడు. నిజంగా ఈ 2024 సంవత్సరం వచ్చిన తర్వాత ప్రతి కుటుంబం మీ ఏరియాలో నాకు తెలియదు కానీ మా ఏరియాలో ఇంటికి 50,000 ఖర్చు పెట్టండి. ఎందుకంటే వచ్చిన బలహీనతలు అలాంటి అన్నమాట. వచ్చిన రోగాలు అలాంటి. ఒక కుటుంబానికి 50,000 చొప్పున ఖర్చు పెడుతూ వచ్చారనమాట. అలాంటి బలహీనతలు వస్తూ వచ్చాయి. ఆ వర్షాలు విపరీతమైన వర్షాల వల్ల అనమాట. అయినా మీరు నేను సజీవంగా అటువంటి అపాయం లేకుండా బ్రతికే కారణం ఏంటంటారు? అదే 91వ కీర్తనలో రాస్తున్నాడు 9-10 వచనాల్లో, యెహోవా నీవే మహోన్నతుడైన దేవుణ్ణి నివాసముగా చేసుకుని ఉన్నావు, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదో. ఎన్ని తెగులు రానివ్వండి, ఈ రోజు మనం సజీవంగా ఉన్నామంటే దేవుడిచ్చిన వాగ్దానం అన్నమాట. దేవుడిచ్చిన కృప అన్నమాట ఇది. అందుకని దేవుడు చేసిన కార్యాలు ఎన్నంటే లెక్కలేదన్నమాట. అందుకే దావీదు అంటాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మర్చిపోకూడదు. దేనిని పడండి. మా సంఘస్థులు చెప్తాను, అమ్మా ఏదో సంవత్సరానికి ఒకసారి కాదు, కృతజ్ఞత కూడిక అనేది సంవత్సరానికి 4 సార్లు పెట్టాలని చెప్తాను. సంవత్సరానికి 4 సార్లు, 3 అనమాట. ఎందుకంటే దేవుడు మన కాపాడు బాధ్యత తీసుకున్నాడు అండి. దేవుడు సాతాను మన ఎక్కడ కలవరపరచకుండా, ఏ అపాయం మన దగ్గర రాకుండా ఎటు ప్రయాణం చేస్తున్నప్పటికీ ఆయన దూతలకు ఆజ్ఞాపించి కాపలా కాసేవాడు. నిన్ను నన్ను కాపాడేవాడు. అందుకే యాకోబు ఒక మంచి మాట అంటారు, మీరు చదివితే బాగుంటారు. చదవండి ఒకసారి బైబిల్ చదివేవారు. యాకోబు మాట అంటాడు, ఆదికాండము 48వ అధ్యాయము 15-16 వచనాల్లో ఒక మాట చదవండి. అతడు యోసేపును దీవించి పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుండిరో, మా అబ్రహాము ఇస్సాకు యాకోబు ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని, బాగా గుర్తు పెట్టుకోవాలి, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవరు నన్ను పోషించును, ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. ఎంతగా ప్రభువు స్తుతిస్తున్నాడండి యాకోబు. నేను పుట్టినది మొదలుకొని అన్ని కీడు అపాయాలను తప్పించి ఈ 2024 సంవత్సరము ఈ 12వ మాసం 24వ తారీఖు వరకు మీకు ఎన్ని అపాయాలు వచ్చినాయి, ఎన్ని కీళ్లు వచ్చినాయి, ఎన్ని ఉపద్రవాలు వచ్చినాయి, ఎన్ని బలహీనతలు వచ్చినాయి. ఒక్కసారి ఆ బలహీనతలు మనకు అనిపిస్తానమాట, నేను బ్రతుకుతానా, 2025వ సంవత్సరం చూస్తానా అనుకుంటాను. ఎందుకంటే మనకు వచ్చే బలహీనత అలాంటి అనమాట. ఆ బలహీనత వచ్చినప్పుడు కృంగిపోయి ఎవరికైనా నిరుత్సాహం వచ్చేసి ఏం చేస్తామంటే నిరుత్సాహపడిపోతాం. నేను బతుకుతానా, కొత్త సంవత్సరాన్ని చూస్తానా అనుకుంటాం అనమాట. కానీ ఎటువంటి బలహీనత కానివ్వండి, మనం దేవుని వైపు చూసినప్పుడు మాట్లాడాడు బైబిల్లో 41వ కీర్తన 3వ చరణంలో ఒక మాట రాయబడి ఉంది. ఒకడు రోగ సైన్యం మీద ఉండగా యెహోవా వారిని ఆదరించును, వారికి రోగము కలగగా ఆయనే స్వస్థత. నిజంగా ఒక బలహీనత వచ్చినప్పుడు ఎవరు మనం ఆదరిస్తారంటారు? ఒక బలహీనత వచ్చినప్పుడు చాలా మనకున్న చెడ్డ అలవాటు ఏంటంటే, ఏదైనా వారం రోజులు జ్వరం వచ్చింది అనుకోండి, వారం రోజులు బలహీనత వచ్చింది అనుకోండి, మనం చేసే పని ఏంటయ్యా అంటే మన ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తాను, పెద్దనాన్న నువ్వు ఒకసారి రా, పెద్దమ్మా నువ్వు ఒకసారి రా, అన్నయ్య నువ్వు ఒకసారి రా అని ఫోన్ చేస్తారన్నమాట. ఫోన్ చేస్తాం మనం చేస్తారు. అది వచ్చిన తర్వాత మనం ఏమంటాం చెప్పండి, ఏమంటాం, పెద్దనాన్న నువ్వు వచ్చాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఎంతసేపు ఉంటాడు ఆయన?
ధైర్యం రావడానికి ఒక గంట ఉంటాడు, ఒక గంట ఉంటాడు. ఇంకా సీరియస్ పొజిషన్ అంటే ఒక రోజు ఉంటాడు. అది వెళ్ళిపోయినా మన ధైర్యం పోదుగా మనకి. అందుకని ఏ బలహీనత వచ్చినప్పటికీ ప్రభువు మీద మనం ఆధారపడే వారముగా ఉండాలి. ఆయనే మనం ఆదరిస్తాడని. అది ఎటువంటి బలహీనత కానివ్వండి, ఆదరిస్తాడు. యోగుకు 4 స్నేహితులు ఉన్నారండి. యోగుకు 4 స్నేహితులు మీకు తెలుసు అన్నమాట. కానీ వచ్చిన 4 స్నేహితులు ఎందుకు వచ్చాడంటారు? వాళ్ళు ఆదరించడానికి వచ్చాడు. పాపం యోగుకు బాగలేదు కదా, ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, పిల్లలందరూ పోగొట్టుకున్నారు, ఒళ్ళంతా కూడా ఎలర్జీ వచ్చేసింది, చాలా బాధపడిపోతున్నాడు అని ఆదరించడానికి వచ్చాడట. వచ్చి వాళ్ళు ఆదరించారట. కానీ ఆదరించారా? ఆదరించలేదు. వాడు వేసిన ప్రశ్న ఏంటంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణ ఆధారం కాదా? ఒకవేళ బంధువులు వచ్చి నేను ఆదరిస్తారంటారా? ఆదరన్నమాట. వాళ్ళు అంటారు, మీరు బైబిల్ చదువుతారు కదమ్మా, ప్రార్థన చేస్తారు కదమ్మా, ఆదివారం గుడికి వెళ్తారు కదమ్మా, మీ దేవుడేమయ్యాడు అని ప్రశ్న వేస్తారు. అది కాబట్టి కష్టం వచ్చినా ప్రభువుకు చెప్పుకోవాలి. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ప్రభువుకు చెప్తాయా, నాకు ఈ బాధ ఉంది, ఈ బలహీనత ఉంది, నువ్వు బాగు చేయడం సమర్థుడు. నాకు బలహీనత వచ్చింది 2022 ఆ సీరియస్ కండిషన్ అన్నమాట. దేవుడు అద్భుతం, అద్భుతమైన డాక్టర్ చెప్పాడు. వైజాగ్ తీసుకెళ్ళి మనోడు గారు వైజాగ్ తీసుకెళ్ళి చూపించాడు డాక్టర్ గారికి. ఆయన కిందకి పైకి చూసి, అసలు మీరు ఇలాగ మాట్లాడుతున్నారు, నా ముందు కూర్చున్నారంటే నాకు ఆశ్చర్యం అయిపోతుందండి రిపోర్ట్ చూస్తుంటే. అప్పుడు ఒక్క మాట అన్నారు, అయ్యా ఇది ఎవరు డాక్టర్ చేసిన కార్యం కాదండి, నా ప్రభు నా యేసయ్య చేశాడు, నాకు జీవాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు అని చెప్తూ వచ్చాడు. డాక్టర్ గారు చెప్పాడు, అయ్యా మీరు ఎక్కువసేపు కళ్ళు మూసుకోకూడదు, బాగా గుర్తుపెట్టుకుని, మీరు మాస్టర్స్ కదా, ఎక్కువసేపు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు, కళ్ళు మూసుకోకూడదు అని చెప్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం. కానీ ఆదివారము రాఘవాపురం బేతనియా మందిరంలో బలస దగ్గర ప్రార్థన 45 minutes అని, అంటే 45 నిమిషాలు గంట చేస్తారు. ఇప్పుడు చాలా మంది వస్తారు కదా, 45 నిమిషాలు ఒక గంట కూడా చేస్తారు. 2 సంవత్సరాలు బట్టి దేవుడు మహాకృప. అంటే ఎందుకంటే ఈ మాట చెప్పేది, ఏది ఏమైనా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తములో సాధ్యమే. మనం నమ్మకం చేత కాక ఎవరి మీద ఆధారపడుతుంటాం. ఏదండి నమ్మితే దేవుని మహిమను చూస్తా. మార్తతో చెప్తాడు యేసు ప్రభువు, మార్త నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. 3 రోజులైనా చచ్చి లాజరు, ఎందుకు భయపడిపోతున్నావు? నువ్వు నమ్ము, వాళ్ళు లేపుతానని చెప్పాడు అన్నమాట. అంటే 3 రోజుల క్రితం చనిపోయిన లాజరుని యేసు ప్రభువు సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన ఒక్కసారి ఆకాశం వైపు చూసి ఒక నిట్టూర్పు విడిచి దుఃఖాన్ని వెళ్ళబుచ్చి మాట్లాడుతూ, లాజరు బయటికి రా అన్నాడు. అంతే, దెబ్బతో బయటకు వచ్చేసాడు. 3 రోజులు చనిపోయాడు వాడు అన్నమాట. ఎందుకంటే నమ్మితే దేవుని మహిమను చూస్తాం. ఎటువంటి కార్యమన్నా కానివ్వండి దేవుని మహిమను చూస్తాం. అందుకే ఇక్కడ రాయబడుతుంది అన్నమాట, అద్భుతమైన మాట రాయబడుతుంది అన్నమాట. ఏమిటి దావీదు యొక్క ప్రార్థన అని మనం చూస్తే, ఇప్పుడు రండి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం చదవండి. యెహోవా యెహోవా నా ప్రభువా మేలు దయచేయునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చున్నావే. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యం. ఏమంటారండి? నేను దాసుడనైన నాకు మేలు దయచేస్తానని చెప్పావు ప్రభా, నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము. ఎవరైనా మాట తప్పొచ్చండి, కానీ యేసయ్య మాట తప్పేవాడు కాదు. నీవు దేవుడు కనుక నీ మాట సత్యమా. నిజంగా దేవుడు నీకు నాకు ఏం చేయాలనుకున్నాడు అంటే మేలు చేయాలనుకుంటున్నాడు, మేలుకరంగా ఉంచాలని ఇష్టపడుతున్నాడు. అందుకే దావీదు ఏం కోరుకున్నాడంటే నేను దయచేస్తానని చెప్పావు ప్రభు అంటున్నాడు. కాబట్టి ప్రతి వారు కోరుకునేది ఏంటంటే నా ఇంటికి మేలు కలగాలి, నా ఇంటికి క్షేమం కలగాలి, నా ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఆశపడుతుంటారు. మంచిదే, కానీ దేవుని వైపు చూసి దేవుడి మీద ఆధారపడితే ఆయన మాట సత్యము. ఎందుకంటే మనమైతే అబద్ధాలు ఆడుతుంటామండి, కానీ దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. ఆయన ఖచ్చితమైన మాట మాట్లాడేవాడు అనమాట. చదువుతారా మాట? చదవండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం.
సంఖ్యాకాండము ఒక మాట చదవండి. దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాడు. గుర్తు పెట్టుకోవాలి, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు ఎందుకంటే అంటారు, మానవులంతా అబద్ధం ఆడుతున్నారు అన్నమాట. చాలా మంది అబద్ధం ఎక్కువ ఆడుతుంటారండి. కొంతమంది ఏమన్నా పోయిన ఆదివారం నేను మందిరానికి రాలేదు ఏంటంటే కొంచెం పరిస్థితి బాగాలేదు అనుకుని కాదండి, రాలేకపోతే ఒక మాట పోద్దాం అనమాట. తప్పించుకోవడం కోసం 10 అబద్ధాలు. అదే మన పెద్ద స్వప్నం అన్నమాట. బెంకమలాడు నాలుకలను అబద్ధమలాడు పిల్లలను యెహోవా కోసివేయును అని వస్తుంది. లేదండి, మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే అబద్ధమాడుటకు దేవుడు నరమాత్రుడు కాదు. చదవండి. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి చేస్తానంటే చేస్తాడండి. చెప్పాడంటే అది గ్యారంటీ. అందుకనే ఏ విషయం మనకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ప్రభు మీద ఆధారపడటం నేర్చుకోవాలి, ప్రభువుకు చెప్పుకోవటం నేర్చుకోవాలి. మనం చాలా సార్లు మనకి ఏదైనా కష్టమో బాధ వస్తే దేవునికి చెప్పడం మానేసి మనుషులకు చెప్పుకుంటామండి. లేదండి, దేవునికి చెప్పాలి. పౌలు గారు అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాల్లో రాస్తాడనమాట. మీ సహనము సకల జనులకు తెలియబడినబడి ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములన్నీ ప్రభువు చెప్పేసుకోవాలట. అయ్యా, నాకు ఈ బాధ ఉంది, ఈ కష్టం ఉంది, ఈ అక్కర ఉంది, ఈ సమస్య ఉంది చెప్పుకోవటం. ఎందుకంటే ఆయన చెవిటకు శక్తిమంతుడు అనమాట. మాట ఇచ్చి స్థాపించడం అనమాట. అబద్ధమాడు నరమాత్రుడు కాదనమాట. అందుకే దావీదుకి ఏ కష్టం వచ్చినా సరే దేవునికి చెప్పుకోవడం నేర్చుకున్నాడు. తనకి ఆశ ఉన్నా సరే దేవునికి చెప్పుకోవడం నేర్చుకున్నాడు. అందుకే దావీదులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ప్రార్థనాపరుడు అన్నమాట. దావీదు ప్రార్థనాపరుడు. మరి బ్రదర్ అశోక్ కుమార్ గారు మరి బాప్తిజం సాక్ష్యం పొంది ఒక 1 year అంటే ఒక సంవత్సరం అవుతుందన్నమాట. మంచి సంతోషం. కానీ బైబిల్ చెప్పే ప్రకారంగా చూస్తే మనం ఎప్పుడైతే తిరిగి జన్మించి బాప్తిజం సాక్ష్యం ఇచ్చామో సాతానుడు ముంచుంటాడు. ఎక్కడ దొరుకుతాడో ఏంటి అని మన కిటికీకి తలుపులు లేవు, మన కిటికీకి రెక్కలు లేవు అన్నమాట. ఇంటి కిటికీకి రెక్కలు లేవు, తలుపులు కూడా సరిగ్గా ఆగట్లేవు. దానిపట్ల ఏమంటారు, కిటికీలు వచ్చుకొని వచ్చేస్తుంటే గుమ్మలు వచ్చుకొని వచ్చేస్తుంటే అవి పిల్లిలే కానివ్వండి, ఇదికిలే కానివ్వండి, పందుకులు కానీ మొత్తం వచ్చేస్తుంది లోపలికి అనమాట. ఎందుకంటే అలవాటు పడిపోయిన లోపల రావడం అనమాట. ఎప్పుడైతే కిటికీకి రెక్కలు కట్టించామో, తలుపులు శానిటైజ్ చేసామో అవి వెళ్ళిపోతాయి అంటారా. ఎల్లో ఎక్కడ సందు దొరుకుతారు కూడా తిరుగుతుంది అనమాట, గుండ్రంగా తిరుగుతుంది. అలాగే యేసుప్రభువును నమ్ముకొని బాప్తిజం సాక్ష్యం పొందిన తర్వాత అవి పొంచే ఉంటాయి అన్నమాట. చుట్టూ ఉంటాడు సాతాను, ఎప్పుడు పొంచుంటాడు. ఎక్కడ అవకాశం దొరుకుతుంది. నన్ను వదిలిపెట్టేశారు, యేసుప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించారు, వారి పేరు జీవితంలో రాయబడిపోయింది, అయ్యో నేను పాతాళాన్ని తీసుకుపోవాలంటే నేను పరలోకానికి వెళ్ళేటట్టున్నానని చెప్పి వాడు కడుమండిపోతాడు. కడుమండిపోయి చేస్తాడట. చదవండి మత్తయి సువార్త 12వ అధ్యాయం 43-44 వచనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43-44 విశ్రాంతి దొరకనందున ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుతూ నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన ఆ ఇంటికి తిరిగి అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండటం చూచి వెళ్ళికి వెళ్ళి తనకంటే చెడ్డపైన 7 దెయ్యాలను పెట్టుకొస్తాడు. ఎప్పుడట మళ్ళీ వస్తా చెప్పే కదా, మళ్ళీ వస్తా కిటికీలను చూస్తారన్నమాట. ఇంట్లో ప్రార్థన జరుగుతుందా, బైబిల్ చదువుతున్నారా, ఆత్మీయంగా ఉన్నారా, ఎక్కడ లోపాలు జరుగుతున్నాయా అని బాగా పరీక్షిస్తాడ. పరీక్షించి అక్కడ మంచి మాట, నీరు లేని చోట నీరు దేవుని వాక్యాన్ని చూపిస్తుంది అన్నమాట. నీరు లేని చోట అంటే నీరు దేవుని వాక్యాన్ని చూపిస్తుంది. అక్కడ వాక్యం లేకపోతే
కానీ అది మూర్చి అమర్చి ఉన్నట్టు చూసి, అంటే కుటుంబ ప్రార్థన లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు, బైబిల్ చదవటం లేదు, ఏమీ లేదు అనమాట. అందరూ మంచం మీద పడుకొని కాళ్ళు పెట్టుకొని సీరియల్ వెనకాల సీరియల్ టీవీ చూస్తున్నారు అందరూ. అబ్బా మనకి మంచి అవకాశం దొరికిందిరా. కొంతమందికి అంత పిచ్చో. మా దగ్గర ఒక శారమ్మ అక్కయ్య గారు ఉన్నారు అనమాట. ఆదివారం ఆలస్యంగా వచ్చేది. అక్కయ్య గారు ఆదివారం కదా ఇంత ఆలస్యంగా వస్తున్నారంటే ఏం చేస్తాం తమ్ముడు గారు, మా గారిది ఆ మొగల్ రేకుల సీరియల్ అంట పొద్దున్న పెట్టి వచ్చాడు. మొగల్ రేకుల సీరియల్ పొద్దున్న పెట్టి వచ్చాడట. కొంతమంది అక్కడికి బానిసలు అయిపోతారండి. అవన్నీ చూస్తాట సాతాను, అవన్నీ సాతాను చూస్తాట. చూసి అయ్యా ఎడిసా గారు లేదా అయ్యా బెన్మేన్ గారు మీరు విశ్వాసులు మొగల్ రేకులు చూస్తున్నారు, ఇంకా చూస్తున్నారు, ప్రార్థన మానేశారు అని చెప్పేసి వెళ్ళిపోయి దానికంటే చెడ్డమైన 7 దెయ్యాలు వస్తాడు. ఇక మన ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది అంటారు? భరతనాట్యం హాల్ లాగా ఉంటుంది అన్నమాట ఇల్లు. అంతే. ఇక ఎక్కడ డాన్స్ చేయక, ఎక్కడ కేకలు బొబ్బలే, లోపల చెప్పాలని బయట ఉంటాయి. ఎందుకంటే సాతాను చాలా యుక్తి కలిగింది, మనకు అర్థం కావట్లేదండి. అందుకే పౌలు గారు అంటాడు, అపవాది యొక్క తంత్రములు మనం ఎరగని వారు కాదు. చాలా జాగ్రత్త తీసుకోవాలి. అయ్యో మనం బాప్తిసం పొందాం, సంవత్సరం అయిపోయింది, మా కుటుంబంలో బాగా ప్రార్థన ఉందా, వాక్యం చదువుతున్నామా, క్రమంగా మందిరానికి వెళ్తున్నామా, ఇంట్లో ఏ లోటు కలిగినా సరే సాతాను కిటికీలను చూసి పంచుండి దానికంటే చెడవైన 7 దెయ్యాలు తీసుకొచ్చి మన ఇంట్లో పంపిస్తే మనకి జ్ఞానం బాగుంటుందంటారా అని చెప్పే ఒక భయం మనకు ఉండాలన్నమాట. అందుకని దేవుడు అద్భుతమైన కార్యాలు చేసేవాడు, ఘనకార్యాలు చేసి కోరికి కుటుంబాన్ని కాపాడుతూ వచ్చాడు. అందుకే హబక్కూలో చదువుతాం, యెహోవా సంవత్సరములు జరుగుతుండగా కార్యమును నూతన పరచుము, సంవత్సరములు జరుగుతుండగా దాన్ని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యతను జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఫస్ట్ మాట ఉంటుంది. రెండవ ఫస్ట్ మాట ఏంటంటే యెహోవా నీ మాట వినతోటే నేను భయపడ్డాను అంటున్నాడు. అంటే హబక్కూకు దేవుని భయం ఎక్కువ ఉందన్నమాట. కొంతమందికి దేవుని భయం ఉండదండి, కొంతమందికి దేవుని భయం ఉండదు. ఆయనకైతే దేవుని భయం, నీ మాట వినంతోటే నాకు భయం వచ్చేసింది. నిలబడి చూసాడు కదా, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాటి మీద దృష్టి ఉంచుతా. ఎవరైతే దేవుని మాటకు భయపడతారో, ఎవరైతే దేవుని మాటకు భయపడతారో వారి పైన దేవుని దృష్టి ఉంటుందండి. నా మాటకు భయపడుతున్నాడు, నా మాటకు లోపడుతున్నాడు. ఇంట్లో 2 అబ్బాయిలు ఉన్నారు అనుకోండి, 2 అబ్బాయిలు ఒక అమ్మాయి ఉన్నారు అనుకోండి, ఒక అబ్బాయిని బాగా ప్రేమిస్తాడు తండ్రి, ఒక అబ్బాయిని బాగా ప్రేమిస్తారు తల్లి అనమాట. ఏమో 2 అబ్బాయిలే కదా, ఏంటి వాడిని బాగా ప్రేమిస్తున్నారు ఏంటంటే వీడు చెప్పిన మాట ఖచ్చితంగా అంటాడమ్మా, వీడు చెప్పిన మాట ఖచ్చితంగా అంటే అడున్నా చూసారా మాట చెప్తే దొడ్డ గురించి వెళ్ళిపోతారు లాజర్ లాగా అని చెప్పాడు. మన మాట వినే పిల్లలు మనం ఎలా ప్రేమిస్తున్నామో దేవుని మాటలు వినే పిల్లలు కూడా దేవుడు అంతగా ప్రేమించేవాడిగా ఉంటాడు. బైబిల్లో దేవుని మాటకు లోబడేవాడిని ఎంతమంది దేవుడు ప్రేమించాడు. ఈ రాత్రి మనం కూడా దేవుని మాట వింటే తప్పకుండా దేవుని మాట వల్ల మనకి ఎంత ఆశీర్వాదం అండి. నిర్గమాకాండం రాశాడు మాట, నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో దేవుని దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన కట్టడలను అనుసరించి ఆయన ఆజ్ఞలను మనం వెంబడిస్తే ఐగుప్తుని కలగజేసిన రోగములో ఏమీ మీకు రానివ్వను, స్వస్థత పరచు యెహోవాను నేనే. దీనికన్నా పెట్టుబడి ఉందంటారా? డబ్బులు ఖర్చు పెట్టాలంటారా? లేదండి. దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా, ఎవరైతే దేవుడి మాట శ్రద్ధగా వింటారో, ఎవరైతే ఆజ్ఞలకు విధేయులవుతారో, ఆయన కట్టడలు ఎవరైతే అనుసరిస్తారో ఐగుప్తిలో కలగజేసిన రోగములు, ఐగుప్తు అంటే లోకములో ఉన్న రోగాలు కూడా నీకు రావు అంటున్నాడు. వచ్చిన స్వస్థత పరుస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడి మాట వినటం చేత అంత గొప్ప ఆశీర్వాదం. దేవుడి మాట వినడం చేత మరొక ఆశీర్వాదం ఉంది. ద్వితోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనంలో రాయబడుతుంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చుగా. ఎంత ఆశీర్వాదం అండి.
దీనికి ఆయన డబ్బులు ఖర్చు పెట్టాలంటారా? ఆయన టెంకాయలు పట్టాలంటారా? అవసరం లేదు కదండి. ఉచితంగా దేవుడి మాటలు శ్రద్ధగా వినాలి. దేవుడి మాటలు ఎందుకు మనం శ్రద్ధగా వినాలంటే కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించుతున్నది, నా బాధల్లో అదే నాకు నెమ్మది కలిగి చేస్తుంది. వాక్యం చదివితే అంత ఆదరణ అండి. దేవుడి మాటలు చదివి ఆలకించి లోబడితే ఎంత ఆశీర్వాదము. ఎన్ని బాధలైనా సరే నెమ్మది అనమాట, ఎన్ని కష్టాలైనా నెమ్మది వచ్చి ఆదరించబడతాం అనమాట, ఎన్ని పరిస్థితులైనా సరే. అందుకే దేవునికి అంటాడు, సంవత్సరాలు జరుగుతుండగా మీ కార్యము నూతన పరిస్థితిగా ఈ 2024 సంవత్సరంలో మన కుటుంబాల పక్షంగా, ఈ కుటుంబాల పక్షంగా ఎన్ని వేలు ఉపకారాలు దేవుడు చేస్తూ వచ్చాడు, ఎన్ని అద్భుతాలు చేస్తూ వచ్చాడు, ఎన్ని విషయాల్లో ఆదుకుంటూ వచ్చాడు. అందుకనే ఆ ఆదుకొని అద్భుతాలు చేసిన వాటికి మనం ఎన్ని చెప్పగలుగుతాం చెప్పండి? ఎన్ని చెప్పగలుగుతాం? 1 అంటారా, 2 అంటారా, ఎందుకు చెప్పగలుగుతాం? చెప్పలేం. అందుకే దావీదు 2 మాటలు తెలియచేస్తాడు. 40వ కీర్తన 5వ చరణం చదవండి. యెహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పినవి లెక్కపొందించున్నవి నీకు సాటి అయిన వాడు లేడు అని నిజంగా దేవుడు చేసిన కూర్చున్న ప్రతి వాళ్ళు అడగండి. వాళ్ళందరూ వచ్చి నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళ చేతులు బాగా చెప్పాలని తెల్లారిపోతారు. ఏంటంట ఏం చెప్తున్నాడు కవిదండి? అయ్యా నువ్వు చేసిన మేళ్ళు ఉపకారం అన్ని కూడా లెక్కేసి చెప్పాలంటే అవి లెక్కపొందించున్నాయి. నీ కుటుంబంలో నా కుటుంబంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు, స్వస్థత కార్యాలు, ఆదరణ కలిగిన కార్యాలు, నెంబర్ వచ్చే కార్యాలు అవన్నీ కూడా లెక్కేసి ఒక్కొక్కటిగా చెప్పాలంటే అవి లెక్కకు మించున్నాయి అని చెప్పి రావచ్చు. అవునండి, లెక్కకు మించున్నాయి. అందుకే దాని మీద ప్రార్థనలు అంటున్నాడు, నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము. నా కుటుంబానికి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందంటే నా కుటుంబం అంతా నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలి. నిత్యం అంటే ప్రతిరోజు అని అర్థం అన్నమాట. నిత్యం అంటే శుక్రవారం ఒకరోజు, ఆదివారం ఒకరోజు అని కాదు. నిత్యం అంటే ప్రతిరోజు అంట మన కుటుంబం. అందుకే కుటుంబం ప్రార్థన చేసుకోవాలి. కూర్చోబెట్టుకోవాలి, మీరు కూడా కూర్చోబెట్టుకోవాలి. పొద్దున్న నుంచి స్తుతి పాట పాడాలి, పాత నిబంధనల నుంచి ఒక అధ్యాయం చదవాలి, రోజు ఒకరితో ప్రార్థన చేయించాలి. నిజంగా ఆ కుటుంబంలో ఎంత సంతోషం అంటారు, ఆ కుటుంబంలో ఎంత ఆనందం అంటారు, ఆ కుటుంబంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయంటే అలా చేసిన రోజులండి. సాతాను అక్కడే మనకి దెబ్బపడుతుందండి, అక్కడే మనకి ఇబ్బంది కలిగేస్తుంది. కుటుంబంతో ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. భార్య పిల్లలు సిద్ధపడిపోయి అవన్నీ ప్రార్థన చేసుకున్నా అని మీరు చేసుకోండి, నాకు ఆఫీసు టైం అనుకుంటాడు. సరే భర్త రెడీ అయిపోయి భార్యను పిలిచి ఏమమ్మా నాకు ప్రార్థన చేసుకున్నామంటే నేను కూరలో తాలింపు చేయాలి, మళ్ళీ పొద్దున్న మీరు చేసుకోవడానికి వచ్చేట మనకి కూరలో తాలింపు ఆఫీస్ కాదు 10 నిమిషాలు ముందులే కానండి. 10 నిమిషాల ముందు మీకు తెలుసో తెలీదో దేవుని పిల్లలు ఎలా పడతారంటారు. బైబిల్ రాశాడు, నిర్గమాకాండం 1వ అధ్యాయము 19 రాశాడు, ఎప్పుడు స్త్రీలు దేవుని పిల్లలు ఎలా ఉంటారండి? చురుకనమా, ఉరుకులు పరుగులు, 4ంటికి లాగాలి, అన్ని చక్క పెట్టుకోవాలి, అయిన ముందేసుకోవాలి. ఒక దగ్గరని కొంతమంది నిద్రపోతూ ఉంటారు పిల్లలు అన్నమాట. ఏం చేయాలి? మంచిగా పాట పాడేస్తుంటారు తీసి, ఒక స్తుతి పాట దెబ్బకి పొరుగులు మొత్తం వేసుకోవాలి, కూర్చోవాలి. అలా అందుకే దాన్ని చెప్తున్నాడు, నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా. ఎందుకు దేవుని సన్నిధిలో ఉండాలి మనం? మన కుటుంబం ఎందుకు మనము దేవుడి సన్నిధిలో ఉండాలి అని అంటే దానికి ముఖ్యమైన కారణం దానిగా రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? 16వ కీర్తన 11వ చరణం, నీవు నాకు జీవ మార్గమును చూపించదవు, నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో కానీ దేవుని సన్నిధిలో ఎంత అద్భుతం అని 3 విషయాలు రాశారు ఇక్కడ.
దేవుని తల్లి ఏమన్నంట, జీవ మార్గాన్ని దేవుడు తెలియపరుస్తాడట. అంటే ఈ లోకం శాశ్వతం కాదు, జీవ మార్గం అవుతుంది. అంటే జీవించే మార్గం అవుతుంది, జీవించే దేవుడు ఉన్నారు. అండి చాలా మంది చనిపోయి సమాధి చేయబడ్డ సమాధిలో ఉన్నారు వాళ్ళు. కానీ ఒక ఆయన సమాధి ఎప్పుడో 2024 సంవత్సరాల క్రితం చేయబడిన సమాధి ఇప్పుడు ఖాళీగా ఉంది. ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు అన్నమాట. ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు. ఆ సమాధి ఖాళీగా ఉందండి. ఎందుకంటే నీ కోసమో నా కోసమో ఆ స్థలం సిద్ధపరచడానికి వెళ్ళా, జీవ మార్గాన్ని చూపించడం కనుక అనమాట. అందుకే యేసు ప్రభు చెప్పారు, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు రారంటున్నా. నేనే మార్గము అండి. మార్గాన్ని బాగా ఆలోచించాలి. కొంతమంది అంటారు, మీరు కూడా యేసు ప్రభువుని నమ్ముకోండి, ఆ నిత్య జీవానికి వారసులు కండి, మీరు కూడా నమ్మని పొందుతారు అంటే మాకు చాలా మంది ఉన్నారండి, మేము అయితే నమ్మలేమని కూడా నమ్మన్నారు. లేదండి, బలవంతం కాదు. ఈ రాత్రికి ఆలోచించాలి, ఎందుకు యేసు ప్రభువు ఖచ్చితంగా నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు కూడా ఆ వైకుంఠానికి ఆ పరలోక రాజ్యానికి రారట ఎవరు కూడా. ఎందుకు యేసు ప్రభువు అంత ఖచ్చితంగా చెప్పారంటే ఆయనకు ఒక్కడికే అధికారం ఉంది. ఏ అధికారం అండి? ఆయనకి భూమి మీద అధికారం ఉందంట, పరలోకంలో కూడా అధికారం ఉందంట. ఎవరు చెప్పారు మాట అండి? ఎవరు చెప్పారు? యేసు ఒక్కడే చెప్పారు. ఆయనకు భూమి మీద అధికారం ఉందంట. ఏ అధికారము? మానవుల యొక్క పాపాలు క్షమించే అధికారము. ఆయన శిలువలో కాల్చిన ప్రశస్తమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, ఆ నిష్కలంకమైన ఆ నిత్య నిబంధన రక్తదారుల చేత మానవుల యొక్క పాపాలన్నీ పరిహారము చేస్తూ వచ్చాడు. పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, నీ కోసం స్థలం సిద్ధపరుస్తున్నాడు. అందుకనే యేసయ్య సన్నిధిలో ఏమంటే జీవ మార్గాన్ని చూపించేవాడుగా ఉన్నాడు. అందుకే ఆ జీవ మార్గంలో మనం ప్రవేశించాలంటే జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం రాయబడుతుంది, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గూర్చి విచారణ చేయుడి, మేలు కలుగు మార్గం ఏదో అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు గొప్ప నెమ్మది తెలుసుకోవాలండి. మనకి ఏదైనా బలహీనత వస్తే ఆ చీరాలు వచ్చి ఎవరుంటారు, ఇక్కడ మంచి డాక్టర్ ఎవరండి, అక్కడ మాత్రం వెళ్ళిపోతాం అంటారా? ఎవరన్నమాట, మంచి డాక్టర్ ఎవరండి అంటారు. ఒక ఆకలి అవుతున్న భోజనం చేయాలండి, ఏ హోటల్లో మంచి భోజనం బాగుంటుందండి అని అడుగుతాం అన్నమాట. ఒక స్వీట్ కావాలి, ఏ స్వీట్ షాప్ లో మంచి తాజాగా రుచిగా ఉండే స్వీట్ దొరుకుతామండి. ఈ అన్నిటి అడుగుతున్నాం కదా, ఎక్కడ బాగుంటుంది. అలాగే పరలోకానికి, ఆ వైకుంఠానికి, ఆ స్వర్గానికి వెళ్ళాలంటే అడిగి తెలుసుకోవాలి. భూమిలోనే ఏ మార్గంలో ఉంటే ఆ వైకుంఠానికి వెళ్తాను, ఆ పరలోకానికి వెళ్తాను అని అడిగి తెలుసుకొని దాంట్లో నడుచుకోవాలి. అడగకుండా ఉంటే బోర్డు అంత నష్టం. ఒకసారి నేను ఏలూరు నుంచి రాఘవాపురం బస్సులో వస్తున్నాగా మా రూట్లోకి వచ్చేసింది బస్సు అనమాట. ఒక ఆమె గబగబా బస్సు ఎక్కేసింది. ఎక్కేసి బస్సు చాలా దూరం వచ్చేసింది, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వచ్చేసింది అన్నమాట. కండక్టర్ గారు టికెట్లు కొడుతున్నారు. కానీ మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ఎర్రగొండపల్లి వెళ్ళాలండి అని చెప్పాడు. ఈ అమ్మాయి ఎర్రగొండపల్లి ఎత్తలాంటి, ఇది గురిపట్ల కూడా సప్తపల్లి, నువ్వు అలక్పడి ఎందుకు ఎక్కావు, తిను అని మధ్యలో దింపేసాడు. 2 కిలోమీటర్లు అంత దింపేది అలక్పడి ఎక్కేసింది కదా. ఇలా చాలా మంది అలక్పడి భర్తీ చేస్తున్నారంటే మధ్యలో ఉండిపోతారు అంతే. వాళ్ళ పరలోక వైకుంఠం ప్రాప్తి లేదు. అది తెలుసుకోవాలి. నేను అలాగే అడిగి తెలుసుకున్నాను. నేను కూడా చాలా చేసేదండి. 10 సంవత్సరాలు భవాని మానేశాను, 4 సంవత్సరాలు అయ్యప్ప మానేశాను. ఇవన్నీ అనుభవించి ప్రభుత్వం ఇంకా నెమ్మది లేదు, సంతోషం లేదు, డబ్బులు అయిపోతున్నాయి కానీ ఏది కొంచెం నెమ్మదం లేదు. ఏది మంచిది, ఏది శ్రేష్టమైంది, నా మనసుకు ఏది నెమ్మది కలిగిస్తుంది అడిగినప్పుడు ఒక ఆయన చెప్పాడు, యేసే సత్యము, యేసే జీవము, యేసే మార్గము, ఆయన తప్ప నీకెవరు నెమ్మది ఇచ్చేవాడు అని చెప్తూ వచ్చాడు. దాని గురించి ఆలోచించాను, అన్వేషించాను. ప్రభువు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా నీకు ఎంత నెమ్మది అంటారు, ఎంత సంతోషం అంటారు, ఎంత ఆరోగ్యం అంటారు. ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయటం వల్ల, అందుకే దేవుని సన్నిధిని ఎందుకు దావీదు కోరుకున్నంటే ఆయన జీవ మార్గాన్ని చూపించేవాడు.
రెండోదిగా ఏమన్నాడండి, ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదట. ఏ సంతోషం చెప్పండి? ఏ సంతోషం అండి? సంపూర్ణ సంతోషం అంటే బాగా నవ్వటం అన్నమాట. సంపూర్ణ పదవి చదువైన అవుతారండి, నవ్వకపోతే బాగా అంటారు. ఎందుకు నవ్వారో మనకు తెలియదు అనమాట. లేదా కరెక్ట్ గా సంపూర్ణ సంతోషం అన్నవాడు ఎప్పుడు అంటాడు. ఆ సంపూర్ణ సంతోషం అంటే సంతోషమే సగం బలం. నువ్వు ఎంత తిన్నా సంతోషానికి ఉపయోగం ఉందండి. ఎలా అంత తింటున్నా నీరసం అంటాడు. సంతోషం లేదు నీరసం నాకేమంటారు, నరాలు బాగా కదా. సంతోషంలో అన్ని భాగాలు పోతాయండి. అందుకే దాని మీద కనిపెట్టాడు అంటున్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము. చెప్పడం ఒకసారి ఎంతమందికి ఉంది సంపూర్ణ సంతోషం? ఎంతమందికి ఉంది? కొంతమందికి అండి పండుగ వస్తే సంతోషం, పండుగ అయిపోయింది మరి వెళ్ళిపోవాలి. పండుగ అంత సంతోషం అంటే ఇంట్లో పక్కన ఉన్నాయి, కొత్త బట్టలు వేసుకున్నా అయ్యే చూసుకోవడం బట్ట భాగం లేవు, బట్టలు చూసుకోవడం పక్కలు చూసుకోవడం. ఇంట్లో ఉండే పక్కలు 4 రోజులు తగ్గిపోతాయి, ఒక ఉంచుకుందానే పాసిపోతాయి. కాబట్టి సంతోషం కాదు. కానీ ఏ సన్నిధిలో ఆయన పాదాల దగ్గర ప్రతిరోజు సంతోషం అండి. ఈ సంతోషం కావాలంటే ఏసే దగ్గర, ఈ సంతోషం కావాలంటే ఏసే దగ్గర రావాలి. భక్తులు పాట పాడతాడు, ఈ సంతోషము నీకు కావాలన్నా, ఈ సంతోషము నీకు కావాలన్నా, సంతోషం కావాలన్నా, నిత్య జీవం కావాలన్నా, ఆనందం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా ఏసై దగ్గర ఉంది. రాత్రికి పిలుస్తున్నాడు, ఈ రాత్రి ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఎంత ఆహ్వానం ఇది! ఎంత మంచి ఆహ్వానం అండి. నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతి కలిగి, మీకు విశ్రాంతి కావాలంటే, నెమ్మది కావాలంటే, ఆరోగ్యం కావాలంటే, పరలోక ప్రాప్తి కావాలంటే యేసయ్య దగ్గర ఉందన్నమాట. అందుకే దావీదు అంటున్నాడు, నీకు నాకు జీవ మార్గము తెలియపరచదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో ప్రతిరోజు యేసు ప్రభు వారి యొక్క కుడి చేతిలో ప్రతిరోజు సుఖం పెట్టండి. సుఖం లేదు రోజంటే కొంతమంది అంటారు, అంకుల్ గారండి మా కోడలు వచ్చా కొంచెం సుఖం వచ్చిందని కొంతమంది అంటారు. కానీ మా కోడలు వచ్చాక మాకు కొంచెం సుఖం వచ్చిందండి అంటారు. 1 సంవత్సరం పోయిన తర్వాత అంకుల్ గారు మా కోడలు వచ్చిందండి, దెయ్యం ఇంట్లోకి వచ్చినట్లు ఉందండి. అప్పుడేమో సుఖం వచ్చింది, అందుకు దెయ్యం వచ్చినట్లు ఉందంట. ఆ సుఖం పోయిందన్నమాట అండి. ఏంటండి యేసు ప్రభు వారు ఇచ్చిన అలాంటిది కాదట. అది ప్రతిరోజు సుఖమాట, ప్రతిరోజు సంతోషమే. దేవుడు ఆశీర్వదించేవాడు. అంటే దాని ఉద్దేశం ఎట్లయ్యా అంటే ప్రతిరోజు సుఖమే. దానికి అర్థం ఏంటంటే ఇంట్లో అంత ఆశీర్వాదమే. యోసేపును బట్టి దేవుడు 5 ఇంటిని ఆశీర్వదించాడట. అంటే ఆదికాండం 39వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది అన్నమాట. యోసేపు నిమిత్తము 5 ఇంటిని ఆశీర్వదించాడు. ఇంట్లోనేమి పొలంలోనేమి తను కలిగిన సమస్తం పైన యెహోవా ఆశీర్వాదం ఉండెను. ఎక్కడుందంట? ఇంట్లో, ఒంట్లో, పొలంలో, ఎక్కడ చూసినా దేవుడు ఆశీర్వాదం. ఎందుకంటారు? యోసేపు దేవుడు భయం కలిగాను. ఆ మాట మీకు తెలుసంటారా? ఎందుకు యోసేపుని బట్టి ఆ పోతీఫరు ఇంటిని ఆశీర్వదించాడంటే
యోసేపు దేవుడి భయం కలిగిన వాడు. చౌతుగా మాట చదవండి, ఆదికాండం 42:18. మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడేవాడను బ్రతుకున్నట్లు. కాబట్టి అన్నాడు, మూడవ దినం బయటకు వచ్చి అన్నంతో చెప్తున్నాడు, అయ్యా నేను దేవుడికి భయపడేవాడిని కాబట్టి మీరు చేసిన కీడుకు ప్రతి కీడు చేయట్లేదు. నేను ఇంకా దేవుడి భయం ఉందన్నమాట. అంటే యోసేపులో దేవుడి భయం ఉందండి. అందుకే పోతీఫరు భార్య బలవంతుడు చేసిన పారిపోయాడు. దేవుడి భయం ఉంది కాబట్టి ఈ రాత్రి మన ప్రియుడు మరి అశోక్ కుమార్ గారి యొక్క గృహాన్ని దేవుడు అత్యధికంగా దాడులు చేసినట్లుగా ఈ దాసుడునైనా నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడినట్లుగా ఆశీర్వదించు ప్రభా అని చెప్పి వారు కూడా ప్రార్థించాలి. మనం కూడా రాత్రి ప్రార్థించే వారంగా ఉంటాం. అందుకే దేవుడు చేసిన కార్యాలు చెప్పాలంటే అవి లెక్కకు నిల్చున్నాయి. అలాగే 2024 సంవత్సరం అంతట్లో మీ కుటుంబాల పక్షంగా, మన కుటుంబాల పక్షంగా, అన్ని కుటుంబాల పక్షంగా దేవుడు చేసిన మేళ్ళు ఉపకారములకై మనం ఏమిచ్చి ప్రభుని గణపరచలేము కానీ ఈ రాత్రి ప్రభుని స్తుతించి గణపరిచి ఆ నామాన్ని గొప్ప చేయటం దేవుడు మనకు సహాయం చేయనుగాక. ముగిస్తున్నాము. కొంచెం అనుకున్న వారు ఇబ్బంది అనుకుంటే ఇటు ముందుకు వచ్చి నిలబడండి. టెంట్ కింద ఇబ్బంది అనిపిస్తే అయిపోవచ్చింది కాబట్టి మీరు టెంట్ కిందకి వచ్చి నిలబడండి. ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే కళ్ళు మూసుకునండి. నా సహోదరుడు అశోక్ కుమార్ వల్ల రెండో అయిపోయి మొదటి అయిపోయాడు. ఆర్టీసీ తీసుకుని 8 సంవత్సరాలు 10 సంవత్సరం దేవుడు ఈ దినం తన బాప్తిసం తీసుకున్నారు. వారు మెయిన్ అది అదే సమయంలో దేవుడి సంవత్సరం అంతా ఈ కుటుంబాన్ని కాపాడి వాళ్ళు ఇచ్చిన క్షేమాన్ని బట్టి వాళ్ళని శుద్ధిస్తూ ఇప్పుడు కలిగినటువంటి వారు ఉన్నారు. మీరు ఈ కుటుంబం కొరకు బాగా ప్రార్థించండి. చెప్పండి అందరూ నాతో, మీ ఆశీర్వాదములండి నా కుటుంబం నిత్యము ఆస్వాదింపబడిన నా కుటుంబం నిత్యము ఈ సన్నిధిలో ఉండనట్లుగా ఆస్వాదించు. కనుక దేవుడు ఇంతవరకు ఈ వాగ్దానం అనేది ఇప్పుడు మన వాక్యం దేవుడు ముందు దినాల్లో బ్రదర్ని భౌతికంగా ఆత్మీయ జీవితంలో బలవంతులు ఉంచినట్లు, తన ఉద్యోగ బాధ్యతలు కూడా తోడుకున్నట్లు, అట్లాగే తన మిసెస్ విజయలక్ష్మి ఇచ్చారు. తను కూడా శారీరక బలహీనతలు ఉన్నాయి. ఈ నొప్పులు వీటితో దేవుడు ఇంతవరకు వారిని కనికరిస్తూ వచ్చాడు. ఎంతో ప్రభు మంచి ఆరోగ్యం ఇచ్చి ఆత్మీయంగా భౌతికంగా బలవంతులు ఉంచినట్లు, అట్లాగే వారి కుమార్తె, అట్లాగే కుమారులు, కోడళ్ళు, వారి కుటుంబాల చుట్టూ ప్రభు కాపుదల నుంచి కుటుంబం అంతా రక్షించబడినట్లు ఓవేదు ప్రేమ్ వాళ్ళ కొరకు ఒక్క నిమిషము వారి కొరకు ప్రార్థన చేయండి. ముగించుకుంటాం. 1 minute. తండ్రి, పరిశుద్ధమైన మా దేవా, ఈ పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాను. రాత్రికాల సమయంలో తండ్రి ప్రభా మీ కుటుంబం మీద చేరి ఈ విధంగా మీ దాసులుగా తండ్రి ప్రభా సంఘంగా చేరి తండ్రి ప్రభా వారి కుటుంబంలో మీరు చేసిన ప్రతి మేలు కొరకై ఈ విధంగా తండ్రి ప్రభా కూడికలు వీటిలో మీరు ప్రభు చూపిస్తూ వచ్చారు. అందరి బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. మీ దాసుల ద్వారా తండ్రి ప్రభా కుటుంబానికి చేరి వచ్చినటువంటి మా అందరితో కూడా మీరు స్పష్టంగా మీరు మాట్లాడుతూ వచ్చారు. సమయంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం 28-29 వచ్చిన తండ్రి ప్రభా మన పక్షాన్ని కూడా మీరే నెరవేరుస్తారని ప్రభు చూపించండి. గడిచిన సంవత్సరం అంతా కూడా మీరు కాపాడుతూ వచ్చారు. అందరి బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నారు. అంతేకాదు తండ్రి ప్రభా రాబోయే దినాల్లో కూడా తండ్రి ప్రభా అన్న ఉద్యోగ బాధ్యతలో కూడా మీరు తోడుగా ఉండండి. ఆత్మీయంగా కూడా తండ్రి ప్రభు మీరే బలపరుస్తారండి. అతను బట్టి నీ స్తోత్రాలు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారి కుమార్తె, వారి కుమారులు, కోడళ్ళు, వారి కుటుంబాన్ని అంతటి కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీరే ప్రభు చూపించమని రాబోయే దినాల్లో తండ్రి ప్రభా కుటుంబం చుట్టూ నీ కంచెని కావాలి, నీ భద్రత, నీ క్షేమాన్ని ఇవ్వని. అంతేకాకుండా తండ్రి ప్రభా నిత్యం కూడా తండ్రి ప్రభా కుటుంబాన్ని మీరే ఆశీర్వదించండి. నిత్యం కూడా తండ్రి ప్రభా నీ సన్నిధిలో ఉన్నట్లు వారికి కూడా మీరు సహాయం చేయమని జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన ఘనమైన ఉన్నతమైనటువంటి నామములో స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఆమేన్.
ప్రేమగల పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎన్నో మేలులు ఈ కుటుంబం పట్ల మీరు చేసినందుకు స్తుతిస్తున్నాం. సకల కీడుల నుండి తప్పించినందుకు మీకు స్తోత్రాలు. మీ రక్తం చేత, నిర్దోషమైన రక్తం చేత కడిగి రక్షణ ఇచ్చి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చుట్లో సహాయపడి నాటి నుండి భౌతికంగా వచ్చే పరిస్థితుల్లోనూ ఆధ్యాత్మికంగా వచ్చే శోధనలోనూ ఈ కుటుంబాన్ని కాపాడి నిలబెట్టినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభు, ఇంకా ఈ కుటుంబం చుట్టూ నిత్యము మీ కాపుదల ఉంచండి. 2 సమయాలు 7:28-29 వచనాల ప్రకారం ఈ కుటుంబాన్ని నిత్యము దీవించండి. నిత్యము మీ సన్నిధిని ఉండటకు సహాయం చేయండి. జీవ మార్గంలో ఉండటకు సహాయం చేయండి. ఈ మాటలను దీవించండి. కుటుంబస్తులందరినీ పేరు పేరు వరుసన దీవించండి. సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం, పూర్ణ స్వస్థత, పూర్ణ ఆనందం కలిగించమని కోరుకుంటున్నాను. వారు చేసిన మేలంతని బట్టి సంఘముగా మీ బిడ్డలుగా దైవ సేవకులతో ఇలా కలిసి కృతజ్ఞత చెల్లించడానికి చేసిన మేలుకై స్తుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభువును ప్రార్థన చేసి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి, ఈ రాత్రి ప్రభా ఈ కుటుంబాన్ని ఇప్పుడు ఆశించిన రీతిగా ప్రార్థించిన రీతిగా కుడికి సహాయపడినందుకే స్తోత్రాలు. మా భయముల కంటే గొప్ప దేవుడు, మా పరిస్థితుల కంటే గొప్ప దేవుడు, శత్రువు కంటే కూడా గొప్ప దేవుడు. ఈ జీవిత యాత్రలో ఇంతవరకు చాలిన దేవుడుగా ఉన్న దేవా, నేను ఘనపరుస్తూ ఉన్నాను ప్రభా. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు సాధ్యపరిచి, మీరు వాతావరణం అనుకూలపరిచి, మీరు నన్ను రావడానికి కలిగి ఉండటానికి మీరు సహాయపడడానికే స్తోత్రాలు. ఇంతవరకు మీ దాసుని కూడా వెలపరిచి మీరు వాడుకుంటూ వచ్చినందుకు స్తుతులు ప్రభా. మాటలు ముద్రించండి. దావీదు ఏ విధంగా ప్రార్థన చేసుకున్నాడో నా కుటుంబం ఆస్వాదించబడునుగా. కానీ ఈరోజు ఏ కుటుంబంలో ప్రార్థన అయితే ఉంటుందో ఆ కుటుంబం ఆస్వాదించబడుతుంది. ఏ కుటుంబం అయితే నీ సన్నిధిని కలిగి ఉంటారో వారు దీవించబడతారు. కనుక ఈ కుటుంబం ఇంకా నీ సన్నిధిలో ఎదుగుతూ మంచి ప్రార్థన బలు కొనసాగి మీ కొరకు జీవించడం సహాయం చేయండి. లేదా తన ఉద్యోగ బాధ్యతలు తోడుగుండము మంచి ఆరోగ్యవంతుడిగా ఉంచండి. సిస్టర్ కూడా మంచి ఆరోగ్యవంతురాలు ఉంచండి. ఈ గాయపడసగా తాకుడు వారి రూల్ మీద ఉంచి పునరుద్ధాన శక్తి చేత నింపి నీలో ఇంకా వారు నీతి మంత్రులు ఖర్జూర వృక్షం వల్ల మొబ్బ వేసిన రాయడం ప్రకారం దినదినం ఆత్మీయ జీవితంలో ఎదిగి మీకు ఫలించడానికి సహాయం చేయండి. పని ప్రేమించిన బిడ్డలు ప్రభా కుటుంబాల చుట్టూ మీ కాపుదలు ఉంచండి ప్రభా. అల్లుడు, అట్లాగే కోడళ్ళు, కుమార్తెలు, మనవులు, మనవ సంతానం ప్రభా, అట్లాగే తన తోటులు, రక్తమణికులు వారందరినీ మీరు దీవించి ఆస్వాదించండి. మౌనికను జ్ఞాపకం చేసుకొని మీరు ఫలింపజేసి మీరు మహింపను తన వరకు ఉద్యోగ బాధితులు మీరు తోడుగా ఉండండి. ఈ సన్నిధించి రావాలి అందరూ బట్టి మీకు స్తోత్రాలు. మీకు అందరి పేరు పేరు దీవించము. మీరు వాస్తవికంగా మార్చమని ఈ బలమైన బలిష్టమైన స్థలం అప్పచెప్పంచు. 2 సమయాలు 7:28-29 ఈ వాగ్దానాలు ఈ కుటుంబానికి ఇస్తున్నాను. మీరే మహింపన్నాను. తిరిగి మీరు ఎలాగో క్షేమంగా అంతవరకు మీరు తోడుగా ఉన్నాను. రేపు దినం కొరకు సిద్ధపరచును. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి కొంచెం తండ్రి, ఆమేన్. అశోక్ కుమార్ కదా రండి, విజయలక్ష్మి ఇచ్చుకోవడానికి ముందుకు రండి. దయచేసి ప్రకటన వినండి. ఇక్కడే మన సమీపంలో హైమా హాస్పిటల్ అవతాల సందులో, చర్చి రోడ్ అంటారు, హైమా హాస్పిటల్ సందులో 3వ బిల్డింగ్ అవతాల సందులో చర్చి రోడ్ లో హోరేబు ప్రార్థనా మందిరం, చర్చి సందులో 3వ బిల్డింగ్ హోరేబు ప్రార్థనా మందిరం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు దైవారాధన జరుగుతుంది. ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి విశేషంగా రేపు ఉదయం 10 గంటలకు క్రిస్మస్ సందర్భముగా ప్రత్యేక గుడికి ఏర్పాటు చేయబడింది. రేపు ఉదయం 10 గంటలకు క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక గుడికి ఏర్పాటు చేయబడింది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి వచ్చి దేవుని వాక్యం విని ఆత్మీయ మీరు పొందవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ఈ కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థించండి. అశోక్ కుమార్ బ్రదర్, అట్లాగే విజయలక్ష్మి మిశ్రా, తర్వాత వారి కుమారులు, కోడళ్ళు, తర్వాత వారి మానవ సంతానం, కుమార్తెలు, వారి కొరకు దయచేసి వారి కుటుంబం కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.
మా ఆత్మ నుండి అన్ని మందించి వచ్చినందుకు మీకు ప్రజలు చెప్తున్నానండి. ప్రతి ఒక్కరు పేరు పేరున మీకు ప్రజలు చెప్తూ ఈ దేవుడు మాకు యేసు క్రీస్తు మాకు చేసిన సహాయానికి, మాకు ఇచ్చిన రక్షణకి మేము అంగీకరిస్తూ చీరాల హోరే మందిరం ద్వారా మాకు ఇచ్చిన రక్షణకు అన్నిటికీ మేము ప్రజలు చెప్తూ మా కుటుంబంలో మా కుమారులు కుమార్తెలు వారందరినీ కూడా దేవుడు కాపాడి రక్షించినందుకు అందరికీ స్తుతులు తెలియజేస్తున్నాం. వచ్చిన వారందరూ భోజనం చేసి చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానించాం. వచ్చారు, అందరూ ప్రైజ్. నేను ఇందాక సాయంకాలం కూడా మనం ఫోన్ చేశాను. ఏం బ్రదర్ పరిస్థితి అది, ఏం లేదు బ్రదర్, టెంట్లు వేయించాము, అసాధ్యమైన దేవుడు సాధ్యం చేసేవాడు. ఇది ఏమైనా ఇంటికాడ మీటింగ్ జరిగిద్ది, దేవుడు కార్యము చేస్తాడు. నీకు నీ నమ్మిక చొప్పున నీకు కలిగిద్ది, అంతే. మరి దేవుడు కార్యం మీరు అందరూ వస్తారని నేను కూడా ఊహించలేదు కనుక దీపరాజు అంటే చెప్పండి అందరు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, అంతే. విశ్వాసం బట్టే కార్యం జరుగుతాయి. వారి కొరకు ప్రార్థించండి. ఆఖరి ఆశీర్వాదంతో మనం ముగించుకుంటాం. ఇక్కడ వచ్చిన అందరికీ భోజనాలు అంటే బఫే సిస్టమ్ కదా, దానికి ఎమ్మటి ఇక్కడ ఏర్పాటు కింద కూర్చోలేనని మీరు కూర్చోండి, మీకు అందిస్తారు. టేబుల్స్ ఉన్నాయి, దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళవలసిన మనం చేస్తాం. పండించుకొని ఆఖరి ఆశీర్వాదంతో సిస్టర్ కూడా తను ఎంతకాలం ఎక్కువతో బాధపడుతుంది, తన ఆరోగ్యం కూడా ప్రార్థించాలి. తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనకందరకును పరిశుద్ధులకును మా ప్రియులు అశోక్ కుమార్ గారి యొక్క కుటుంబానికి ఎప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.